లక్ష్మీ సార్ గారు ఒక్క బీజేపీ లీడర్ సుబ్బారావు సార్ గారిని లక్ష్మీ సార్ గారికి ఒక నదికి స్వాగతించవచ్చు. కార్యక్రమంలో భాగంగా ఇలాంటి ఏర్పాటు చేసినటువంటి భారతాన కార్యక్రమం అలాగే మన అసిస్టెంట్ కమాండెంట్ నాగేంద్రరావు సార్ గారికి, అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ మహబూబ్ బాషా సార్ గారికి, ఈ రవికిరణ్ సార్ గారికి, నసరుద్దీన్ సార్ గారికి, సుధాకర్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా మీరందరూ గట్టిగా చేస్తే అలాగే ఆరోగ్యశాలకు వ్యాధశాలకు ఎస్సీలకు సీసీలకు అందరికీ కూడా గట్టిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రభుత్వ సార్ గారికి, అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర సార్ గారికి, నసరుద్దీన్ సార్ గారికి, వారి శ్రీమతి గారికి, రవికిరణ్ గారికి, బిఎస్పీ సుధాకర్ రెడ్డి గారికి, నా మిస్సెస్ ఉత్సాహ కౌశల్ గారికి, ఆర్ఎస్ఎస్, ఏఆర్ఎస్ఐ, డిసిస్, మిసిస్ మరియు వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి సెక్రటరీలో చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రాక్టీస్తో ఒక చక్కటి ప్రోగ్రాం, అలాగే పై అధికారులు ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి ఈఆర్సీ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఫ్యామిలీస్తో ప్రోగ్రాం పెడితే బాగుంటుంది. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడం, చెప్పుకోవడం, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు క్వార్టర్స్లో లేనందువల్ల ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడో ఉన్నారు. ఇక్కడికి వచ్చినాక ఒకరికొకరు మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మా పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పుకోవడం, ఒకరి నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, ఉద్యోగపరంగా ఎవరు ఎలా ఉన్నారు అనేది నేర్చుకోవడం, పై అధికారులతో కూడా ఏదైనా విషయాలు ఇబ్బందులు ఉంటే చెప్పుకోవడానికి ఒక చక్కటి వేదిక ఎలాగా ఉంటుందని మనకి పై అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయినా మనకి చాలా ఏళ్ళ తర్వాత కొత్త కాబట్టి పాతలంతా రిటైర్డ్ అయ్యారు. కొత్త జనరేషన్ వాళ్ళకి ఈ
విధి విధానాలు, డిసిప్లిన్, మెడాలిలో ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తక్కువ తెలుసు. అయినా చెప్పంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం ఉన్నా. ఇది మన ఐజీ గారు, డిఐజీ గారు చూస్తారు. నెక్స్ట్ ఏఆర్సీ కానీ మీ కొలీగ్స్ కానీ ఏఆర్సీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుని ఎక్కువ మంది ఫ్యామిలీస్ పిల్లలు అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్. అలాగే దీని గురించి మన కమాండెంట్ గారు పదే పదే ఫ్యామిలీస్కి చెప్పారా లేదా రమ్మని, వాళ్ళకి అందరికీ మోటివేట్ చేశారా లేదా అని పదే పదే చెప్పడం జరిగింది. కంపెనీ సిబ్బంది కూడా చాలా చక్కటి సహకారంతో ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం విజయవంతం అవడానికి పాల్పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తంబోలా గేమ్ పెట్టాము. పాత వాళ్ళకి ఐడియా ఉంటుంది గేమ్ ఇది. ఆ గేమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత భోజనాలు తీసుకొని కార్యక్రమాన్ని ముగిస్తాం. ఓకే, అందరూ మంచిగా ప్రశాంతంగా సార్ మాట్లాడేది ఏంటంటే ఇక్కడ గేమ్ సంబంధించి కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత మనమంతా ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన అనుభూతి కలుగుతుంది. ఇలాగే చక్కగా ప్రతి ఏఆర్సీకి చేసుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన కమాండెంట్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పలేదు, చెప్తే బాగుండదు. అది ఒకసారి మనం అందరూ సీట్ అయిన తర్వాత దాని గురించి ఉన్న కార్యక్రమం గురించి బాగుంటున్నాను. మీకు అందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా చక్కగా సార్ గురించి ఎక్స్ప్లెయిన్ అయింది. సో ఇప్పుడు మన ఐస్పేట్ కార్యక్రమం భాగంగా కానిస్టేబుల్స్ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానిస్టేబుల్స్ ఓకే, హెడ్ కానిస్టేబుల్ ఎక్కువ సమయం కూడా లేదు, 4 మాటలు మాట్లాడాలి ఉద్దేశం ఏం చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ గౌరవనీయులు మరియు అసిస్టెంట్ కమాండ్ సార్లకి, డిఎస్పీ సార్లకి నా తరఫున, మా బెటాలియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలుగా. దాదాపు నేను 1995లో ఎన్లిస్ట్ అయ్యాను సార్. అయితే గతంలో 95లో ఎన్లిస్ట్ అయిన తర్వాత కొంతకాలం ఇటువంటి కల్చర్ కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉండేది. అప్పుడు వేదాంతంలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ కుటుంబ గురించి అధికారంతో మమేకమై కలిసి ఫోన్ చేసి సంతోషంగా ఉండేవాళ్ళం సార్. అయితే ఏదో కారణం వల్ల అది మరుగున పడింది. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆ అవకాశాన్ని మనకు కల్పించారు సార్. దానికి పై అధికారులకి, దాన్ని పాటించడానికి అనుమతించినటువంటి ప్రజల అధికారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మేము మా పిల్లలతో కలిసి గ్రౌండ్లో కానీ ఎంటర్టైన్మెంట్ చేసుకున్నాము సార్. అయితే ఇప్పుడు మా పిల్లలు పెద్దలు అయిపోయినాము. ఇప్పుడు వచ్చే జనరేషన్ తెలియదు కాబట్టి ఇది మొదటి నాందిగా ఉంటుంది. బెటాలియన్లో ఈ కల్చర్ని కొనసాగిస్తే అధికారులకి, సిబ్బందికి మధ్య అవినాభావం బాగా ఏర్పడుతుంది సార్. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వారి మనసులో ఉన్నటువంటి మాటల్ని అధికారుల సమక్షంలో చెప్పి, వారి కుటుంబ సభ్యులైన చెప్పి వారి సమస్య ఏమైనా తీర్చుకోగలరనేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి. చాలా చక్కగా మాట్లాడుతుంటే ఎవరైనా పెట్టినా మరియు